మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మహిమ కలిగినటువంటి రాజా, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన నామమును బట్టి మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని పూజిస్తూ కీర్తిస్తూ కొనియాడుచుకుంటున్నాం. మా ప్రభు దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తిరిగి రాత్రి ప్రభా స్వాత కుడి కొరకే మరలా నీ ఇంట్లో మేము చేరవడానికి కృపించారు. అందును బట్టి మీకు స్తుతులు. నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన నిబిడలను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో మేము గడిపే సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయండి. ఈ స్థలాన్ని మమ్మలను మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షకం తీసుకొస్తుంటుండగా ప్రభా నూతనపరచండి. కనబడినటువంటి ప్రతి విధమైన శత్రు కార్యములన్నీ విశ్వాసం యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరలోకములో కూడా మీరు బంధించండి. మా పాటలు, మా వాక్య ధ్యానం మీ నా మహిమార్థం మీరు ఉంచండి తండ్రి. దేవా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుంటే వారు రక్షించబట్టుకు సహాయం చేయము. రక్షించబడినటువంటి మేము మా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఆత్మీయ జీవితంలో ముందు కొనసాడు కృపను గ్రహించము. ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. అందరూ మారు మనసు పొందాలి, రక్షించబడాలని మీరు ఆశ. దేవా, కృపను గురించము. ఈ కూడికకు మీరు నాయకుడు నడిపించము. కనబడినటువంటి ప్రతి విధమైన శత్రు కార్యములని విశ్వాసం యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. పరలోకంలో కూడా బంధించము. మా పాటల వాక్య ధ్యానం మీ నామ మహిమార్థించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పెద్దపాటల పుస్తకములో 356, పాత పాటల పుస్తకములో 353. దామో చేస్తుందా?
మానవరు బామును ధరించి అరుదెంచే యేసు ఇహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. పూరా సిల్వానెక్కి తానే యోచె దుఃఖ బాధల శరీరమం తాటి నుండి కాచెన మూల్య రక్తము క్రూరా సిల్వానెక్కి తానే యోచె దుఃఖ బాధలం శరీరమం తాటి నుండి కాచెన మూల్య రక్తము వేరే దిక్కి కలేదుగా ప్రియులారా చూడండి సిల్వం వేరే దిక్కి కలేదుగా ప్రియులారా చూడండి సిల్వం ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్మానకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. చేసెను వెల్లడి పరమ ప్రేమ ప్రేమన్మానకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై. యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా. యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. రనుగోచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడుచుచును దూరముగానే ఉందువా. కనుగోచును శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడుచుచును దూరముగానే ఉందువా. నేడే యేసును ఆయన యొద్దకు రా. నిన్ను యేసు నేడే పిలచెను ఆయన యొద్దకు రా. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాప
పాపమును ధారించి అరుదించే యేసు ఇహమునకు పాపలోకమునకు రక్షకుడు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుడు ఆయనే. 355 పాత పాటల పుస్తకంలో 352. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు నిష్కళంక బలిని దోష ప్రభువే అమూల్య రక్త మేఘముక్తి మార్గము. నిష్కళంక బలిని దోష ప్రభువే అమూల్య రక్త మేఘముక్తి మార్గము. ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే. అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు మృత్యుపై జయమునంది మన ప్రభువు ప్రార్థించుచుండే తండ్రి కుడి ప్రక్కను. మృత్యుపై జయమునంది మన ప్రభువు ప్రార్థించుచుండే తండ్రి కుడి ప్రక్కను. ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే. ఏమి అర్పించేదము దానికి బదులుగా స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్యనంద ధైర్యము. జీవజ్యోతి రక్షక నీవే ప్రతిఫలం. నీవే ప్రేమ సత్యనంద ధైర్యము. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమా ప్రభునకే. సర్వమందు నమ్మదగిన వాడవు నీవే. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు వెలుగునివ్వ ప్రభు వచ్చెను. స్తుతి మహిమా ప్రభునకే. అంధకార లోకమునకు మన బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం.
భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48 చదవండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. నీ వాక్యం చదువుకున్న మా అవసరం నిమిత్తమై నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరే మహిమ పొందము. బలహీనైన నన్ను కనికరించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు చూస్తాము. ఆఖరిలో నరకం నాకు ఎవరు వెళ్తారు అనేది ఆఖరిలో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము ఒక 4 భాగాలుగా విభజించవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని ఎన్ని భాగాలుగా చెప్పాలి? ఎన్ని భాగాలుగా? మార్కు సువార్త 9వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిది 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ఎన్నో వచనం నుండి? 1వ వచనము నుండి 12వ వచనం లేక 13వ వచనం వరకు. దీనికి ఏమని పేరు పెడదామంటే గ్లోరీ అవుట్ ఆఫ్ సఫరింగ్స్, అనగా శ్రమల ద్వారా దేవునికి మహిమ. చెప్పాలి ఏంటి? శ్రమల ద్వారా దేవునికి మహిమ. అంటే శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. కొన్నిసార్లు మనకి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అని చెప్పి మానవులమైనటువంటి మనం కొన్నిసార్లు మనం తలస్తాం. ఎందుకంటే మనకి శ్రమలు ఎవరు ఇష్టపడతారు? ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడాము. చూడండి, ఒక మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చదవండి. ఇప్పుడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. 16వ వచనం చదవండి అందరూ. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనిపించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవాలని. దీనిలో ఉన్న అర్థం ఏమిటి అంటే, అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడగాక. ఏ శ్రమ? ఏ శ్రమ? అగ్ని వంటి మామూలు చిన్న చిన్న శ్రమలకే తట్టుకోలేకపోతున్నాం.
ఇక అగ్ని వంటి మహాశ్రమలు వస్తే నిలబడతామా, లేదా అసలు దేవుని కూడా వదిలిపెట్టి పోతాం? ఏందిరా ఈ శ్రమలని వదిలిపెట్టి పోతామా శ్రమలు వస్తే? దానియేలు ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషకు, అబేద్నెగో ఎక్కడ వేసారండి వాళ్ళను? వాళ్ళు నిలబెట్టించిన ప్రతిమ ఒక మొక్కనందుకు, సాగిలు పడినందుకు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. వేసే ముందు మాట్లాడారు, ఏంది సంగతి అని. రాజా, మా దేవుడు ఒకవేళ రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము ఏం చెయ్యం? నమస్కారం చేయం. ఏందండి, రక్షిస్తే పర్వాలా, మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా మేము అగ్నిలో కాలిపోతాం తప్ప నీవు నిలబెట్టిన ప్రతిమకు మేమేం చేయం? నమస్కారం. ఏ శ్రమలై చెప్పండి? అగ్ని లాంటి శ్రమలు. ఇట్లాంటివి చేస్తే కానీ అప్పుడు అసలు మనం ఎంతవరకు నిలబడతామో, ఎంతవరకు ప్రభు కొరకు జీవిస్తామో, భక్తిలో ఉంటామో, ప్రభు కొరకు అవసరమైతే ప్రాణం పోగొట్టుకుంటామో, లేకపోతే దేవుని వదిలిపెట్టిపోతామో అప్పుడు తెలిసిద్ది. ఎప్పుడు? అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు నిలబడేది ఎవరో, గింజలు ఎవరో, పొట్టెవరో అప్పుడు తెలిసిద్ది. నిలబడ్డారు, వేశారు. దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. వేసింది ముగ్గురునైతే ఎంతమంది కనపడ్డారండి లోపల? వేసినాక వచ్చేసాడు ప్రభు. వచ్చి వాళ్ళతో తిరుగుతున్నారు. వీళ్ళని కాళ్ళు చేతులు కట్టేశారు లోపల. వాళ్ళు లోపల పడిన తర్వాత మంచిగా తిరుగుతున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో తిరుగుతున్నారు. అంటే కాళ్ళ చేతులకునే తాళ్ళు అయితే గాలిని, వీళ్ళకి ఏవి కాల. బయటకు వచ్చిన తర్వాత చూశారు అంతా, వీళ్ళకి బట్టలు గాలిపోలేదు, వీళ్ళ జుట్టు గాలిపోలేదు, అసలు అగ్ని వాసన లేదు వాళ్ళ దగ్గర. ఎవరి దగ్గర చెప్పాలి? అది అప్పుడు ఆయన అంటాడు, రండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. ముందు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజుక ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయో, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయో చూచిరి. ఇప్పుడు చదవండి, గట్టి చదవాలి. ఇది నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజారకుడు. ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములకు అప్పగించి రాజుకు ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. కాగా ఏ జనులలో కానీ, రాష్ట్రములోనే కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షద్రకు, మేషకు, అబేద్నెగోను వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. నేను చదవండి. అంతటా నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించాను. శ్రమల ద్వారా దేవునికి ఏమొచ్చింది చెప్పాలమ్మా? ఏమొచ్చింది శ్రమల ద్వారా దేవునికి? ఏ శ్రమలు? ఏ శ్రమలు? అగ్ని వంటి. ఈరోజు ఒకవేళ శ్రమల గుండా వెళుతుంటే ఏదో ఒక ఇంత సంభవిస్తుంది అనుకోగా, నువ్వు శ్రమల గుండా వెళుతుంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉంటుంది. ఏముంది మన మీద? దేవుని యొక్క మహిమ. కానీ ఈరోజు శ్రమలు ఉన్నప్పుడు ఏం బాధపడగా, ఈ శ్రమల గుండా నువ్వు వెళితే దేవునికి మహిమ వస్తుంది. రండి, మనం చదువుకున్న భాగం మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి రూపాంతరము పొందాను. చదవండి అందరూ. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియో మిగుల తెల్లనివి ఆయను. లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. ఇలా ముగ్గురు నెమ్మడి పెట్టుకొని పోయాడు. వారి ముందు రూపాంతరం చెందితే యేసు ప్రభువారి యొక్క వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి ఆయను. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడంట, అట్ట దగదగ మెరుస్తాడు.
ఆశ్చర్యపోయారు వీళ్ళు శిష్యులు. ఇక అంటాడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది, మేము నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదాము. ఎందుకంటే రూపాంతరం చెందినాక వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మోషే ఏలియా. మంచిదే. ఈ దగదగ మెరిచేటువంటి ఈ ప్రకాశం ఇదేంటంటే మహిమ. చెప్పాలా ఏంటది? మహిమ. ప్రభు అన్నాడు, మంచిది, బాగానే ఉంది, ఇక్కడ కాదు మన ఇల్లు కట్టుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఈడ కట్టుకొని మనం ఇల్లు కట్టుకొని ఏడుంటే మరి వచ్చింది యేసుప్రభువారు ఎందుకో చెప్పండి. యేసుప్రభువారు వచ్చింది దేనికి? ప్రాణం పెట్టడానికి. ఏడు ఇల్లు కట్టుకొని కొండ మీద ఇల్లు కట్టుకొని రావడానికి కాదు వచ్చింది, భూమి మీద ఉండడానికి కాదు, భూమి మీద ఏదో రాజ్యం ఏలుబడి చేయడానికి కాదు, భూమి మీద ఏదో ప్రభుత్వం చేయడానికి కాదు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను నా కొరకు, నా ప్రజల కొరకు నా ప్రాణాన్ని ధారపోయడానికి నేను వచ్చాను. అందుకే కిందకు వచ్చి ఇప్పుడు దిగి వస్తామంటే 9వ వచనం చదవండి. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, చదవండి గట్టిగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పొద్దు. మనుష్య కుమారుడు ఎప్పుడు? మృతులలో నుండి అంటే యేసుప్రభువారు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినాన లేపబడతాడు. అప్పుడు దాకా ఈ సంగతి ఎవరితో చెప్పగాక. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో మహిమ ఎట్లా వస్తుంది అంటే, అర్థమైందా? శ్రమలు లేకుండా మహిమ లేదు. ఏదో వస్త్రాలు దగదగా మెరిసినాయి, ఏ చాకలి కూడా ఆయన వస్త్రాలను అంత తెల్లగా ఉతకలేడు కనుక ప్రకాశమానవి మిగుల తెల్లవి అంటే మహిమ. అబ్బా ఇట్టుంటే బాగుండు అనుకున్నారు. ఎవరు? పేతురు. ఇట్లాగే బాగుంటుంది, ఇట్లాగే ఉన్నాం ప్రభువా అంటే. అందుకే యేసుప్రభువారు భూలోకంలో పేతురుతో ఒక మాట వాడాడు. మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుడు అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, చదవండి అందరూ, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయన గద్దింపసాగాను. ఏంటి? యేసుప్రభువారు ఏమన్నాడు? యాజకుల చేత పెద్దల చేత శాస్త్రుల చేత ఏం పడాలి? అనేక హింసలు పడాలా, చంపబడి సమాధి చేయబడాలా, మళ్ళీ 3వ దినాన తిరిగి లేపబడాలా. ఇవన్నీ అంటే పేతురు అంటాడు, ఏంది ప్రభువా ఏంది అంటే, నువ్వు చచ్చిపోవాలా? నువ్వు చంపబడతావా? నువ్వు సిలువే పడతావా? అది నీకు దూరమగునుగాక. ఎవరికి? యేసుప్రభువారు. యేసుప్రభువారు సిలువలో బలి కాకపోతే మన పాపంలోకి ఏమీ లేదు, క్షమాపణ లేదు. అది వద్దు ప్రభు అంటున్నాడు. అంటే వద్దు ప్రభు, ఆ శిలువ శ్రమలు వద్దు ప్రభు, ఆ చంపబట్టం వద్దు ప్రభు, ఆ హింస వద్దు ప్రభు, ఆ బాధ వద్దు ప్రభు. ఎమ్మటినే ప్రభు అన్నాడు 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్మో, నీవు నాకు అభ్యంతర కారణమైన నీవు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు. ఏం తలస్తున్నాడు? మనుషుల సంగతులు తలస్తున్నావు కానీ ఎవరి సంగతులు? దేవుని సంగతులు నీవు తలంచటల్లా. సాతానా నా ఎంత మాట అన్నాడండి. ఎవరిని చెప్పాలి? ఎవరిని? పేతురుని. అంటే పేతురికి ఏమి ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదండి పేతురికి. శ్రమలు అనుభవించడం ఇష్టం లేదు. శ్రమలు లేకుండా ప్రకాశత ఆడి నుంచి వచ్చింది, శ్రమలు లేకుండా మహిమ ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా ఆయన రూపాంతరం చెంది ఆయన వస్త్రములు దగదగ మెరిసినట్టే మహిమే కదా. మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం పొందకుండా, శ్రమలు పొందకుండా మహిమ ఎక్కడొచ్చింది? ఇదే పేతురు బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనతో ఉండలేదు అన్నాడు. ముమ్మారు బొంకాడు. ప్రభు అనుకున్నదే కరెక్ట్ అయింది. ముందే నీకోసం నా ప్రాణమైనా పెడతానన్నాడు. శ్రమ వచ్చే వరకు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు.
తర్వాత వెలుపలికి పోయి ఏడ్చి సంతాపపడ్డాడు. తర్వాత పేతురు రాసిన పత్రికలు 2, మొదటి పత్రిక, రెండవ పత్రిక. ప్రతి అధ్యాయం మీరు చూడండి, శ్రమ లేకుండా ఒక అధ్యాయం కూడా రాయాల. ప్రతి అధ్యాయంలో ఏముంది? శ్రమ. అంటే ఇప్పుడు సిద్ధపడ్డాడు. నా ప్రభువే నా కొరకు ఇన్ని శ్రమలు పడి ఈరోజు నన్ను రక్షిస్తే, ఈరోజు నా ప్రభు కొరకు నేను ఏం పడద్దు? శ్రమలు పడకుండా ఎట్లా? కనుక ఈ జీవిత యాత్రలో మనం శ్రమ పడకుండా దేవునికి మహిమ రాదు. ఈరోజు దేవుడు ఒకవేళ మనకు మహిమ రావాలి, మెప్పు ఘనత రావాలి అంటే సుఖవంతమైన జీవితంలో కాదు, ప్రభు కొరకు నిలబడి ఎన్ని శ్రమలైనా ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు ద్వారా మనకు మహిమ వస్తుంది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 తీయొద్దులేండి, నశించుపోవు సువర్ణము అగ్ని చేత శుద్ధి చేయబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. నానా విధములైన శోధనలు గుండా వెళ్ళినప్పుడు మీరేం భయపడగాకండి. ఒక దినాన ప్రభు ఎదుట నిలబడినప్పుడు మహిమ, మెప్పు, ఘనత. శ్రమలు పొందిన వారికి ఏముంది? మహిమ, మెప్పు, ఘనత. కనుక ప్రభుతో చెబుదాం, ప్రభు ఈ జీవిత యాత్రలో నీ నామ నిమిత్తము, నీ నిమిత్తము నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా పర్వాలా, నేను నిలబడతాను ప్రభు. ఒక దినాన ప్రభు, నా కుమారుడా, నా కుమార్తె రా, నీకు ఘనత నేను ఇస్తాను. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో గ్లోరీ అవుట్ ఆఫ్ సఫరింగ్స్ అనగా శ్రమలలో ద్వారా ఏముంది? మహిమ ఉంది. రెండవ మాట రండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం చదవనందరూ. అందుకు ఆయన, విశ్వాసం లేని తరముల వారలారా, నేను ఎంతకాలం మీతో నుందునో, ఎంతవరకు మిమ్మను సహింతునో. ఏంటి? విశ్వాసం లేని తరము వారలారా. కనుక ఇప్పుడు రెండో మాట అంటున్నాడు. ఎవరిని? శిష్యుల్ని. ఎందుకు? మోగదెయ్యం పట్టింది ఒకళ్ళకి. ఆ మోగదెయ్యం పెట్టిన వాళ్ళని తీసుకొస్తే యేసుప్రభు శిష్యులు వల్ల కాల. ఇక ఆఖరికి ప్రభు అన్నారు, ప్రభువా తెచ్చాం కానీ అది వారి వల్ల కాల. ఇంకో సువార్తికుడు బాగా రాశాడు, నీ వలన అయితే. ఎవరి వలన? యేసుప్రభు వారి వల్ల అయిద్దా లేదా? అయితే ఇక నీ వలన అయితే బాగు చేయ నా కొడుకుని అంటున్నాడు. ప్రభుకు బాధేసి శిష్యులను అన్నాడు, చెప్పండి, విశ్వాసం లేని తరము వారలారా, ఎంతవరకు నేను మిమ్మను సహించను. ఇక యేసుప్రభు వారి దగ్గర తీసుకొస్తే దెయ్యం ఆయన చూడగానే వాడిని విలువలాడించాను గనుక వాడు నేలబడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండేను. ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇక వాడు నేలబడి డొల్లాడి ఆఖరికి దెయ్యం వానిని ఏం చేసింది? వదిలిపెట్టింది. 25వ వచనం. జనులు గుంపు కూడి తనేదో పరిగెత్తుకొని వచ్చిన యేసు చూసి, మోగవైన చెవిటి దెయ్యమా, వాని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపొద్దని నీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలువెల్లాడించి వదిలిపోయాడు. కేక వేసి వదిలి వెళ్ళిపోయింది. శిష్యులు ముందు ఓడిపోయారు. చెప్పండి, ఏమైపోయారు? ముందు కనుక ఓడిపోయారు. కానీ యేసుప్రభువారు విజయం పొందాడు. ఎవరి మీద? సాతాను మీద. అందుకే రోమా 16:20 రాయబడింది, సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద చితుగా త్రొక్కించను. ఈ జీవిత యాత్రలో విక్టరీ అవుట్ ఆఫ్ డిఫీట్, ఓటమిలో విజయం. శిష్యుల వల్ల కాల, కానీ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభువారు ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు, వెళ్ళగొట్టాడు. ఈరోజు జీవితంలో అపజయము, ఓటమిలో ఉన్నావా? ఓటమిలో నుండి విజయములోనికి తీసుకొని రాగలిగిన దేవుడు. చెప్పండి, దేనిలో నుండి? ఈరోజు కొన్నిసార్లు ఓడిపోతున్నాం. అందుకే తర్వాత వాళ్ళు వెళ్ళినారు. ఇక అందరు పోయినాక ప్రభుని అడిగారు, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అంటే ప్రభు చెప్పాడు. చదవండి 29. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనానో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వల్లనే తప్ప ఇంకేది కాదు. ఈరోజు నువ్వు విజయం పొందాలి అంటే ఒకటే రహస్యం. ఏంటి?
నువ్వు ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకుండా విజయం పొందలేవు. నువ్వు విజయం పొందాలి అనుకుంటే అది ఏ పరిస్థితి అయినా సరే విజయం పొందాలి అంటే ఏముండాలి? ప్రార్థన ద్వారా. అది అపవిత్రాత్మ ఇంకొకట ఏదైనా సరే ప్రార్థన ద్వారా మనం విజయం సాధించిందంటూ ఏదే ఉండదు. అందుకే యేసు ప్రభువు తన శిష్యులకి, మనకి, అందరికీ అదే చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. విసుగక నిత్యమో ప్రార్థన చేయండి. ప్రార్థన 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 ప్రార్థనయే జీవం, ప్రార్థనయే విజయం. ప్రార్థన చేసేవాడు ఒక దినాన తప్పనిసరిగా పరిస్థితులన్నిటిపై ఏం పొందుతాడు? విజయం పొందుతాడు. మూడవది మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదవండి. మార్కు సువార్త 9:35. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో ఏమై ఉండాలి? కడబడివాడును అందరికీ పరిచారకుడనై ఉండవలనని చెప్పి. వీళ్ళకి ఎందుకు ఈ మాట ఎందుకు చెప్పాడు? 33 వచనం. అంతటి వారు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. ఏంటి? మార్గములో యేసుప్రభు వారి శిష్యుల్లో చెప్పండి ఏమొచ్చింది? మనలో అసలు ఎవడు గొప్ప, మనలో ఎవడు గొప్ప, మనలో ఎవడు గొప్ప. ఒకడు పేతురు, యాకోబు, యోహాను, మేము గొప్ప, ఎందుకంటే ఏదైనా అవసరమైతే మా ముగ్గురిని తీసుకుపోతున్నాడు లోపలికి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. కాదు, అసలు యేసు రొమ్మును ఆనుకునే శిష్యుడు ఉన్నాడు. ఎవరైనా? ఎవరు యేసు ప్రభు రొమ్మును ఆనుకునే శిష్యుడు? యోహాను. నేను అసలు ఆయన రొమ్మున నేను ఆనుకుంటాను, నేను గొప్ప. యేసు ప్రభు అన్నాడు, ఇదేంది మీరు? ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, ఎవడు గొప్పోడు? ఎవరండి గొప్పవాళ్ళు? ప్రభు హృదయానికి చాలా బాధ కలిగించేది ఇది. అర్థమైందా? ఎవడు గొప్ప, ఎవడు గొప్ప, ఎవడు గొప్ప అనేది అది ప్రభుకు చాలా బాధ కలిగించేది. లూకా సువార్త 22వ అధ్యాయం తీయండి. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనం లేక 2వ వచనం చదువుదాం. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడిరు గనుక ఆయనను ఎలాగూ చంపించమని ఉపాయము వెదకుచుండిరి. ఎట్లాగ చంపుదాం యేసు ప్రభువారిని? వీళ్ళు ఉపాయం పొందుతున్నారు. తర్వాత యూదాకులో సాతాను ప్రవేశించాడు 3వ వచనములో. ఎందుకంటే డబ్బు ఇచ్చారు, ఇక తగిన సమయం ఎదుగుతున్నాడు, ఎప్పుడు అప్పగిద్దామా అని. ఇప్పుడు పస్కా పశువును వధించవలసిన పులిన రొట్టెల దినము రాగా 7వ వచనం. ఇక తర్వాత మనకు తెలుసు ఆ పస్కా పశువు ఎవరో కాదు, చెప్పండి, మన ప్రభువే ఇక వధించబడబోతున్నాడు, సిలువేయబడబోతున్నాడు. అంటే యేసు ప్రభువు దేనికి సిద్ధపడుతున్నాడు? సిలువకు సిద్ధపడుతున్నాడు, అంతే కదా. ఇక ఆ రాత్రి పస్కా భుజించారు, రక్తం ద్రాక్ష రసం ఇచ్చి, ఇక ఇది లాస్ట్ సప్పర్. ప్రభు రాత్రి భోజనం అనండి, ఇంకొకటి అనండి, బల్ల అనండి. యేసు ప్రభువారు ఇక ఇచ్చాడు, ఏది రొట్టె ఇచ్చాడు. 19వ వచనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది నా శరీరం అన్నాడు. తర్వాత 20వ వచనంలో ఇది నా రక్తం అన్నాడు. బాగానే ఉంది, అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక సిద్ధపడుతున్నాడు, ఇక రాబోతున్నారు, వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. ఎవరిని? యేసు ప్రభువారిని. బల్లలో పాలు పొందారు, మేడగదిలో సిద్ధం చేశారు. వాడేమో ముక్కపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఇక తీసుకొస్తాడు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? 24 వచనం చదవండి అందరూ. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునని వివాదం వారిలో పుట్టగా. ఎవరిలో? చెప్పండి. యేసు ప్రభువారు దేనికి సిద్ధపడుతున్నాడు? సిలువకు సిద్ధపడుతున్నాడు. వీళ్ళకేమొచ్చి వీళ్ళకేం వస్తుంది? చెప్పండి, వీళ్ళల్లో ఏమొచ్చింది? గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రభు కొరకు ఏదైనా చేయటానికి మనం సిద్ధపడాలి. ప్రభు కొరకు క్రయం చెల్లించడానికి సిద్ధపడాలి. ఒకళ్ళు అవసరమైతే ఎన్ని శ్రమలైన ప్రభు కొరకు అనుమతించడానికి సిద్ధపడాలి. ఇది కాకుండా ఎవడు గొప్ప, మాలో ఎవడు గొప్ప, మాలో ఎవడు గొప్ప అంటే
అక్కడ రాయబడలేదు, కానీ దేవుని హృదయానికి ఎంత బాధేసి ఉంటుందండి. అవునా కదా? ఏందిరా నేను సిలువ శ్రమలకు నేను సిలువకు సిద్ధపడతంటే వీళ్ళేంది నా బాధలో కొంచెము శిష్యులు ఏం చేయాలి? బాధలో పాలు పంచుకోవాలి కదా. అందుకే మీరు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి అంటే పేజీ తిప్పండి. ಮತ್ತೆ లూకాసువార్త 22 అధ్యాయం, లూకాసువార్త 22 అధ్యాయం 45 వచనం. ఆయన లేక 44. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. మూడోసారి వచ్చి కూడా చూశాడు. మొదటిసారి అన్నాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి చూస్తే కూడా ఇంకెందుకు లెక్క చాలించండి లేండి అన్నాడు. అరే మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పిపోతే వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. అంటే ప్రభు యొక్క భారాన్ని పంచుకోవటం లేదు. ఈరోజు ప్రభుతో చెబుదాం, నీ భారం పంచుకుంటాను ప్రభు, ప్రార్థన చేస్తాను ప్రభు. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తునంటాడు. ఏంటి చెప్పండి? తర్వాత చూడండి, ఇంతే ఉంచండి, నేను చదువుతా. మీరు పేతురు రాసిన 3వ పత్రిక 5వ అధ్యాయం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడువు మహిమలో పాలివాడనైనా నేను. మరి ఏం చేయాలి? 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప అనేది దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మడ తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షి. ఈరోజు పేతురు శ్రమలు శ్రమలు శ్రమలు. ఒకప్పుడు శ్రమలంటే ఏమి లేదు, ఇష్టం లేదు. ఎవడు గొప్ప ఎవడు గొప్ప ఎవడు గొప్ప అందుకే చెప్పుకుంటూ వచ్చి కిందకంటాడు 5వ వచనంలో, పేతురు రాసిన 3వ పత్రిక 5:5. చిన్నలలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. ఏంటి? ఏ వస్త్రం ధరించుకోవాలి? ఏ వస్త్రం ధరించుకోవాలి? ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. ఒకరోజు ఒక చోట వింటా ఉన్నా, సేవకులే మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకళ్ళతో. ఏంది, మేము ఇంతకాలం నుంచి ఉన్నా దేంట్లో? సేవలో ఇంతకాలం నుంచి నేను ఉన్నాను అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నేను నేను అంటే అర్థం ఏంటంటే నన్ను కూడా పెట్టు అంటున్నారు. దేనిలో పెట్టాలిక? పవర్. ఏం కావాలి? ఇంతకాలం నుంచి నాకు కూడా పవర్. ఈరోజు సంఘంలో అనేక సమస్యల కారణాలు ఇవే. ఏమిటంటే ఎదుటి వాని ఎడల దీన మనసు వస్త్రము ధరించుకొని అలంకరించుకొని. మన అందం ఎక్కడుందంటే హెచ్చించుకున్నట్లో కాదు, అధికారంలో కాదు, మన అందము తగ్గించుకొనుటలో ఉంది. చెప్పాలా? దేనిలో ఉంది? తగ్గించుకొనుట్లో, దీనత్వంలో ఉంది అందం. దీనత్వమే ఒక సౌందర్యం. అర్థమైందా? దీనత్వమే ఒక ఏంటది? సౌందర్యం. అందుకే మీ అంతరంగ స్వభావము మీకు ఎట్లుండాలా? ఇక వచ్చేవంగా 7 ఉన్నారు. పేజీ తిప్పండి. పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. భార్యల దగ్గరకు వస్తున్నా ఇప్పుడు, చదవండి 2వ వచనం. అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎవరు నడవడి వలన? భార్యల నడవడి వలన ఎవరిని రాబట్టవచ్చును? చెప్పాలా? వారిని భర్తలు రాబట్టవచ్చును. భార్య నడవడి వలన భర్త రాబట్టడం కాదు, భర్త పారిపోతాడు. అది అలంకారమా? వాక్యం కూడా అవసరంలా నీ భర్త మారుమనసు పొందడానికి. నీ పవిత్ర ప్రవర్తనను చూచి నీ భర్త ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. అది మోడల్. మనల్ని చూసి మందిరం అనేది తట్టు కుదిరిది. అందుకే కిందకు వచ్చిన తర్వాత చదవండి 23వ వచనం, 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుకొనుటయను వెలుబడి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఏంటి అలంకారం? చెప్పాలా? జడలు అల్లుకోవడం, తర్వాత
బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకోవడం. దేనికోసం ఇవన్నీ? మాట్లాడండి అమ్మా. వెలుపటి అలంకారం. ఎందుకు? మంచి చీర, మంచి వస్త్రాలు. ఆడవాళ్ళ గురించి చెబుతున్నాలే, మగవాళ్ళ గురించి అప్పుడు మగవాళ్ళకు చెప్తాలే. మంచి వస్త్రాలు, మెళ్ళ ఏం మాట్లాడరు? బంగారు నగలు. అసలు కాదు, రోల్డ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డేనా? ఏం గోల్డ్? ఎక్కడ చూసినా 1 గ్రామ్ గోల్డ్ షాపులు ఎక్కువైనాయి. ఎందుకంటే అవి కొనుక్కోవడానికి అవకాశం లేదుగా. ఇట్టన్నా తృప్తి చెందటం. అసలు అవి కూడా మామూలు ఇంత ఉంటాయి. మామూలు ఇవి చూసి అమ్మో ఎన్ని చెవులు బంగారం. చెవులు బంగారం కాదు, అద్దెకి తెచ్చుకున్నారు. అవి కూడా అద్దెకిస్తున్నారు. ఏది? 1 గ్రామ్ గోల్డ్ నగలు కూడా ఏమిస్తున్నారు? అద్దెకి ఇస్తున్నారు. తీసుకోవడం, ఆ పెళ్ళి అంతసేపు వేసుకోవడం, అయిపోగానే మళ్ళీ తీసుకుపోయి వాడికి ఇవ్వటం. ఈ దేనికి అంటే వెలుపటి అలంకారం. అవి చేసుకొని జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, వస్త్రాలు వేసుకోవడము, ఇది వెలుపటి అలంకారం. ఈ అలంకారం కాదమ్మా అందం మోసకరము. చెప్పండి ఇప్పుడు. సౌందర్యము వ్యర్థము. అసలు అలంకారం అది కాదు. కింద చదవండి ఇప్పుడు. సాధువైనట్టుయో మృదువైనట్టుయోనైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల. అసలు అలంకారము ఆత్మీయ అలంకారం. చెప్పాలా? సాధువైనట్టుయో. ఏంటది? మృదువైనట్టుయో. ఎవరమ్మా సాధువైనట్టు మృదువైనట్టుయో? ఏం మాట్లాడరు? ఎవరు సాధువైనట్టు మృదువైనట్టుయో? మనం సాధువులమా మృదులమా? చెప్పినట్టు వింటే సరి, లేకపోతే ఇచ్చేస్తా నీకో. ఏంది ఇచ్చేది? చెప్పండి. ఏమిస్తా? అంత మౌనంగా ఉంటారేందమ్మా అమాయకంగా? ఏమిస్తా? నేను అనలేక మీతో అనిపిస్తాను. ఎందుకంటే అది ఎత్తుకోకూడదు అసలు. విడాకులు అండి. ఏం విడాకులు? ఎవరికి ఇస్తా విడాకులు? చెప్పండి, ఎవరికి ఇస్తా విడాకులు? మీకు విడాకులు ఇస్తా లేగి ఏంది ఇచ్చేది? అట్లాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అమ్మటి వచ్చేటప్పుడు 10 స్టాంపు పేపర్ తెచ్చే శుభ్రంగా తీసుకుపోయి ముందు రాసి సంతకం పెట్టి పడేపించబోయి. ఏమంత ఖుషిగా ఉందా అయింది నీకు? ఏంటది? నీకు విడాకులు ఇస్తా, నీకు విడాకులు ఇస్తా. కొన్నిసార్లు అసలు ఏంది నీ అలంకారం? ఏంది? ఏది నీ సాధుత్వం? ఏంది అది? సాధుత్వమా? అది మృదువా? సాధువైనట్టు మృదువైనట్టు నీ సాధుత్వం మృదువుత్వం ద్వారా నీ భర్తను నువ్వు ఏం చేయాలి? రక్షణలోనే తీసుకొచ్చుకోవాలా? సింపుల్గా చాలాసార్లు వాడేస్తా ఉంటాం. ఏంది అంటే పనికి పోతావా లేకపోతే విడాకులు ఇవ్వమంటావా? ఏంది ఇది? పనికి పోకపోతే విడాకులు ఇస్తారంట. ఎవరికి? ఏం మాట్లాడరు? లేకపోతే ఇంట్లో కూడా రాగాకు. ఏమంత ఖుషిగా ఉందా? మనిషి బతికున్నప్పుడు మనిషి విలువ తెలియదు, మనిషి చచ్చిపోయినాక తెలిసిద్ది ఏంటి విలువ. సింపుల్గా మాట్లాడతాం. ఏంది నీ సాధుత్వం? ఏంది నీ మృదుత్వం? ఏంది నీ దీనత్వం? ఏంది అది? మాట్లాడి నోటితో మాట్లాడటం చాలా ఈజీ. అది అలంకారం కాదు, అది సౌందర్యం కాదు, అది కుటుంబాలను కట్టదు. సాధువైనట్టుయో చెప్పండి, మృదువైనట్టుయో, ఇది అసలైనటువంటి అలంకారం. అందుకే అబ్బురామును వాళ్ళ భార్య ఏమని పిలిచేది? కిందకు వచ్చిన తర్వాత చదవండి. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండాను. ఏమని పిలిచింది? ఎవరిని? చెప్పండి అమ్మా, నువ్వని ఒకసారి. ఎవరిని? ఏం మాట్లాడరు? ఏమని? యజమానుడాను. మన యజమానుడు అరే అనకపోతే చాలు. యజమానుడి సంగతి తర్వాత సంగతి ఏంటి?
అరే అనకపోతే చాలు, ఒరే అనకపోతే చాలు. అనేక సార్లు మన జీవిత యాత్రలో ఎన్నోసార్లు సాధుత్వము, దీనత్వము, మృదుత్వము, ఇదే ఒక స్త్రీకి నిజమైన ఏంటది అలంకారం. ఈ లోబడి ఉండుట అనేటువంటిది నిజమైన అలంకారం. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అంటే గొప్ప కాదు. అందుకే దేవుని బిడ్డలైనటువంటి మనం ప్రభుతో చెబుదాం, నాలో సాధుత్వం లేదు ప్రభువా, నాలో మృదుత్వం లేదు ప్రభువా, నాలో తగ్గింపు లేదు ప్రభువా, నాలో దీనత్వం లేదు ప్రభువా. ఈరోజు ఒక వ్యక్తికి సౌందర్యం ఏమిటంటే ఆ సాధుత్వం, ఆ మృదుత్వమే అసలైనటువంటి అలంకారం. ఒకసారి చెప్పాను మీకు, పెళ్ళిలో భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళికి వెళ్తున్నారు. ఈయన మంచి బట్టలు వేసుకున్నాడు, బాగానే ఉంది. పెళ్ళికి మంచి బట్టలు వేసుకుంటాంగా, వేసుకోమా, వేసుకుంటాం. ఆ మామూలు చీర కట్టుకొని పోతుంది. సగం దూరం పోయినాక ఈయన అబ్జర్వ్ చేశాడు, నడుస్తుంటే ఆ ముందు పోతాను. ఏందమ్మా, ఏంది పెళ్ళికి వస్తామని, ఏమమ్మా ఏంది ఈ చీర కట్టుకున్నా, మంచి చీర కట్టుకోపోయా అన్నాడు. మంది మనమైతే ఏమంటాం, మనమైతే ఏమంటాం చెప్పండి. మీరు చెప్పరు, నాకు తెలుసు, అన్నీ నాతో చెప్పిస్తారు. ఇంటికాడ చెబుతాం బెదర్, ఎక్కడట్ట చెబుతాం బెదర్ అంటారు. నువ్వు కొనుక్కొచ్చా ఏంటి, పెద్ద కొనుక్కొచ్చేవాళ్ళగా, నువ్వు కొనుక్కొచ్చే కదా నేను కట్టుకోవడానికి. ఇది ఏంటి, ఇది పెద్ద తెచ్చేవాడికి కూడా చల్లదు. ఇది మనం మాట్లాడేది. ఆ మంది ఏమైందిలేండి, మనల్ని ఎవరు చూస్తారు, మనం పట్టుకున్న బట్టలు ఎవరు చూస్తారు, ఏమైంది బాగానే ఉందిగా, చాలులే అండి. అబ్బా, భర్త చెప్పండి, భర్త సంతోషిస్తాడా లేదా? మళ్ళా పోతున్నారు. ఎందుకు కిందకి చూశాడు, కాళ్ళకెళ్ళి చూస్తే రబ్బర్ చెప్పులు వేసుకుంది. పెళ్ళికి పోతే ఎవడు వేసుకుంటారు రబ్బర్ చెప్పులు? ఆ రబ్బర్ చెప్పులు వేసుకుంటే పర్వాలా, ఆ రబ్బర్ చెప్పులు మధ్యలో దిగిపోయింది ఉంటుందిగా, పైన జాయింట్ కాలు పెట్టుకునేది వంగడం, ఆడ దిగిపోతే ఆ రెండింటిని కలిపి పిన్నీసు పెట్టుకుంది. పిన్నీసు పెట్టుకున్న తెగిపోయిన రబ్బర్ చెప్పులు వేసుకుంది. అది చూసేవరకు నీకు ఇంకా బాధేసింది. ఏందమ్మా, కనీసం చెప్పులు తెగిని అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏంది వేసుకుని ఎట్లా వస్తా, చెప్పులు ఎవరు చూస్తారులే అండి. అరే, ఏం తృప్తి కలిగిన జీవితం అండి అదే. ఏంటి, ఏమి తృప్తి కలిగిన జీవితం అది. ఈరోజు మన జీవితంలో ఇది సాధుత్వం అంటే, ఇది మృదుత్వం అంటే, ఇది అలంకారం అంటే చెప్పండి. ఏంటి అసలైన అలంకారం? ఇది మంచి వేసుకొని, మంచి కొత్త చీర కట్టుకొని, ఇంట్లో ఎడతెగ పోరు పెట్టుకుంటే ఈ దెబ్బకు తట్టుకోలేక చెప్పండి, ఇటు పోరు పెడతా ఉంటే, పొగ పెడతా ఉంటే ఎలుకలు ఏమవుతాం, ఇంకో రంధ్రాల నుంచి పారిపోతాయి. అది అలంకారమా? సాధువైనట్టు, మృదువైనట్టు, దీనత్వం కలిగిన అంతరంగ స్వభావం, అది అసలైన ఏంటి అలంకారం. కనుక మంచి బట్టల్లో ఏమీ లేదు, మంచి అందంలో ఏమీ లేదు, మంచి నగల్లో ఏమీ లేదు, అవి కుటుంబాలను కట్టవు. దీనిలో ఏమీ లేదు. దేనిలో ఉంది చెప్పండి? అంతరంగ సౌందర్యములో ఉంది. ఏంటి అంతరంగ సౌందర్యం అంటే? తగ్గించుకోవటం. చెప్పండి, ఏంటి అంతరంగ సౌందర్యం అంటే? తగ్గించుకోవటం. కనుకనే జీవిత యాత్రలో ఇప్పుడు రండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిని ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడై ఉండవలనని చెప్పి, నేను సంఘములో అందరికంటే మొదటి వాడిగా ఉండాలి అనుకుంటే చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలంట? వాడందరిలో అందరిలో ఏమై ఉండాలన్నది అక్కడ? కడపటివాడు. అందరిలో కడపటివాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నేను సంఘములో అందరికంటే ఎవరిని? కడపటివాడు. ఈ కడపటివాడినే దేవుడు ఏమంటాడంటే వాడే అసలైన మొదటోడు. ఎవరు మొదటోడు చెప్పండి? ఎవరు మొదటోడు? ఇక్కడ నిలబడేవాళ్ళ, బోధించేవాళ్ళ,
చెప్పండి, పాటలు పాడేవాళ్ళ, లేకపోతే ఇంకా రకరకాల తలాంతులు వరాలు ఉన్నటువంటి వాళ్ళ? ఎవరు మొదటివాడు? ఎవరండి మొదటివాడు? ఎవరు మొదటివాడు? ఏం మాట్లాడరు? ఆడు ఉంది కదా, మొదటివాడు ఉండకూడదు, వాడు అందరిలో కడపటి. ప్రభువా, నీ ఇంట్లో నన్ను ఒక, చెప్పండి, ఎటువంటి వాడిగా? కడపటి వాడిగా, కడపటి దానిగా, ఆఖరి వాడిగా నేను ఉండాలి. ఎవరైతే ఆ విధంగా తగ్గించుకుంటారో, నేను అందరికంటే ఆఖరోడిని, నేను మొదటోడిని కాదు, నేను అందరికంటే లాస్ట్, నేనెవరికి తీసుకుపోయ్యా, నేనేం తక్కువ? ఏం ఏంటి? నేనేం తక్కువ, నేనెవరికి తీసుకుపోయ్యా, నాకే రాదా ఏంది? అరే నేను కదా అసలు మొదటివారు. మొదట అనుకుంటే ఏమైపోతారు? ఈరోజు గుర్తుపెట్టుకో, మనం హెచ్చించబడాలి అంటే, కానీ ఉన్న వారందరిలో నేనే మొదటివాడికి ఉండాలి అంటే, అతడు అందరికంటే ఏమవ్వాలి? కడపటివాడు. అధికారం అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు, హెచ్చింపు అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా, చదవండి అందరూ, దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు. ఆఖరిలో ఉంది, అక్కడ 5వ వచనం ఆఖరి, ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను. మనకు మనమే, చెప్పండి, ఏం పరుచుకోకూడదు? మహిమపరచుకోకూడదు. ఈ మహిమ, ఈ ఘనత అనేది ఎవరి ద్వారా మనకు రావాలి అంటే మనుషుల ద్వారా కాదు. మనుషుల ద్వారా వచ్చిందంటే పోయింది, అది దేవుని ద్వారా రావాలి. ఎవరి ద్వారా రావాలి? దేవుని ద్వారా. కనుకనే ప్రభుత్వం మనం అదే చూద్దాం, నేను కడపటి వాడకుంటానని. అందరిలో నేను కడపటి వాడని అనుకుంటే నువ్వెవరివి? చెప్పండి, నువ్వెవరివి? నువ్వు మొదటోడివి. తర్వాత అందరికీ ఏం చేయాలని ఉంది? అందరికీ పరిచారకుడై ఉండవలేను. ఏంటి? పరిచారకుడై ఉండాలి. పరిచారకుడు, అందరికీ పరిచారం. అందరి పరిచారకుడు అంటే భోజనాలే ఉన్నాయి అనుకుందాం కాసేపు. నేను అందరికంటే గొప్పవాడిని అనుకోవాలనుకుంటే నువ్వు అందరికంటే ఎప్పుడు తినాలా? ఏం మాట్లాడరు? అమ్మో, ఆఖరి దాకంటే అసలు ఆఖరి దాకా ఉంటుందో అయిపోయిద్దో. కాసేపు వడ్డించిన తర్వాత వడ్డించే వాళ్ళకి తెలిసింది కుండలో ఉందా లేదా, ఏది అయిపోతుందో. లేని పని అయిపోయింది, ఎవరు ఎందుకైనా మంచిదని వడ్డిస్తా గబక్కన పేపర్లో ప్లేట్లో పెట్టుకోవడం, పక్కకు పోవడం. ఏంటి? ఎందుకు ఆఖరిగా అయిపోతే అసలు అడుగంటిపోయింది, ఎందుకు రయ్యి గొడవ? ఇంకా పరిచర్య చేయాలి. అందరికీ ఏం చేయాలి? నువ్వు గొప్పడిగా ఉండాలంటే అందరికీ ఏం చేయాలా? పరిచర్య చేయాలి. అందరి దాకా చేస్తే 5 అయింది. ఏమైంది? అందరికీ చేసి వడ్డించే వరకు ఎప్పుడవుతుందమ్మా? వడ్డించేవాళ్ళు ఎప్పుడవుతుంది? అందరూ ఫస్ట్ బ్యాచ్, రెండో బ్యాచ్, వాళ్ళు తిని సర్వింగ్ బ్యాచ్ మొత్తం తిని ఆఖరికి ఎప్పుడవుతుంది? 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఒక్కోసారి టైం అవుతుంది. మరి ఎవరు గొప్పవాడు? ముందు కూర్చొని తినిపోయినాడు గొప్పవాడా? అందరికి పరిచయం చేసినాడు గొప్పవాడా? నాకు నిజంగా చెప్పాలమ్మా, చెప్పండి, ఎవరు గొప్పవాడు? ముందు తినేసి వెళ్ళిపోయినాడు గొప్పవాడా? ఆఖరి దాకుండా అందరికీ పరిచయం చేసినాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? అందరికీ. కనుకనే అట్టని చెప్పి ఆఖరి దాకా చేసి షుగర్ డౌన్ అయి పడిపోయారు. శరీర బలహీనతను బట్టి నేను అంటలేదు, ఎందుకంటే నేను ఆఖరినే తినేది. నేను ముందెప్పుడు తిన్నాను, మీరు చూస్తూ ఉంటా, నేను ముందెప్పుడు తిన్నాను. అది ఏదైనా సరే అంతా మందిరంలో కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా అది అయిపోయిన తర్వాత ఆఖరిలోనే కూర్చొని తింటాం. ముందు కూర్చొని ఎప్పుడైనా తింటాం చూసారా? అది 4 కానీ 5 కానీ, ఆ లోపల ఆఖరి కూడా చల్లబడిపోయింది. కానీ మనం అవసరమైనప్పుడు తింటాం, కానీ అవసరమైనప్పుడు ఉండాలి. నేను అందరికీ ఏం చేయాలా? పరిచయం చేయాలా ప్రభు. నేను అందరికంటే మొదట కాదు, నేను అందరికంటే ఎవరిని? నేను కడపడు అనుకున్నా. దేవుడు వానికి ఇస్తాడు బహుమానం. ఎవరికి ఇస్తాడమ్మా? కనుక 3వది, గ్రేట్నెస్
అవుట్ ఆఫ్ సర్వీస్. ఒక గొప్పతనం మనకి ఎప్పుడు వచ్చింది అంటే చెప్పండి, హెచ్చించుకొనుట కాదు, తగ్గించుకొని ఏం చేయటం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా గొప్పతనం వస్తుంది. ఎన్నైనా ఇప్పటికీ 3 అయినాయా, 4వది. ఈ మాట చెప్పి ముగిస్తాను రండి. 43 వచనం చదవండి. 43 నీ లేక 43 చదువుదాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చదవండి. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. ఏం అభ్యంతరపడతాయి అంట? చెయ్యి, తర్వాత కాలు, పాదం, తర్వాత కన్ను. అభ్యంతరపరిచి ఏం చేయమన్నాడు? వాటిని చెప్పాలా? తీసి. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. కొండమ్మ వచ్చింది. కొండమ్మకి ఇప్పుడు దాదాపు 75-80 ఉంటాయి, ఉండవా? వచ్చేది ఆదివారం ఆరాధన అయిపోయినాక అందరితో పాటు, అయ్యా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకంటే ఒకటే నొప్పి. ఏంటి నొప్పి? ఇప్పుడు మాకే నొప్పులు వచ్చి కూర్చొని లేవాలా పోతుంటే ఇంకా ఆ వయసులో నొప్పులు రాకేమొస్తాయి? అయినా సరే మరీ పెద్ద నొప్పులేం కాదు, మంచాన పడే నొప్పులు కాదు, తిరుగుతానే ఉన్నారు ఈ కృపమ్మ వీళ్ళందరూ. ఇప్పుడున్న వాళ్ళకి వాళ్ళే సీనియర్స్. నేను కొండ మీద అంటాను, కాలు నొప్పి అయ్యా తీసేద్దామంట. ఏం తీసేది? ఏందమ్మా మాట్లాడరు? ఏంటి తీసేది? కాలు తీసేద్దాం. ఎందుకు? అభ్యంతరం పరిచింది అనుకో, దాన్ని ఏం చేయాలా? ఎవరైనా చెయ్యి నొప్పి అయ్యా, చెయ్యి చాలని వచ్చిందా, తీసేద్దాంలే చెయ్యి అంటే. అర్థమైందా? అందుకని కొంతమంది అయ్యా బాగా జలుబు అయ్యా, ఒకటి అసలు తగ్గట్లేదండి, ముక్కు తీసేద్దాం. తీసేది అయిపోయిందా? చెప్పండి, తీసేది అయిపోయిందా? కాలు తీసేద్దాం అమ్మ అంటే అంటది. ఆమె నవ్వుకుంటుంది. ఎవరు? ఎందుకు? బాగుపడమని ప్రార్థన చేయమని వస్తే ఏం చేద్దామంటున్నారు? కనుక నవ్వుకుంటానికి పెద్దవాళ్ళు కదా. తీసేద్దాంలే, చేయనకపోతే చెయ్యి తీసేద్దాంలే. జలుబు వచ్చింది అనుకో, ముక్కు తీసేద్దాంలంటే ఊరుకుంటారా? అది కాదు. అభ్యంతరం. నీ కన్ను దేని విషయంలో అభ్యంతరపడుతుంది? నీ చేతులు ఏమి అభ్యంతరపడుతున్నాయి? నీ కాలుతో కాని ఏం చేస్తున్నావు? నీ చేతులతో ఏం చేస్తున్నావు? ఈ కన్నుతో ఏం చేస్తున్నావు? అర్థమైందా? కన్ను బీకేసి కాళ్ళు బీకెత్తే ఇక మందిరం మొత్తం వీళ్ళే ఉండేది. ఎవరు? కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మొత్తం చెప్పాలి. ఇక అందరూ మోసుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, మళ్ళీ మోసుకొని తీసుకెళ్ళాలి ఇలా. అట్లా కాదు. దాని ద్వారా వచ్చే అభ్యంతరాన్ని చంపాలి. చెప్పాలా? ఏంటి దాని ద్వారా వచ్చే అభ్యంతరం? చంపాలి. అందుకే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సజీవ యాగమేంది? సజీవ యాగమేంది? సజీవం అంటే బ్రతకడం, యాగం అంటే బలి. బలి అర్పిస్తే చచ్చిపోతారు కదా, బలి అంటే చంపాలి కదా. మరి సజీవం ఎట్లుంటుంది అంటే ఇది బతికే ఉండాలా, బతికుండి చంపుతూ ఉండాలి దాన్ని. ఏం మాట్లాడరు? బతికుంటే ఏం చేయాలి? దాన్ని చంపుతాం. బతికుండి చంపాలంటే, బతికుండి చంపడం అంటే ఏందమ్మా? షుగర్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన వాళ్ళు పంచదార తింటారా? తినాలని ఉంటుంది. మనకు షుగర్ వాళ్ళకి బాగా పంచదార తీపి తినాలని ఉంటుంది, ఆయాసముడికి బాగా తీపి తినాలని ఉంటుంది. తింటే ఏమైంది? షుగర్ ఎక్కువైంది, ఆయాసం ఎక్కువైంది. మరి ఏం చేస్తున్నా? తింటున్నావా? ఇంతకుముందు ఫుల్గా తినేవాళ్ళు, ఇప్పుడు షుగర్ వచ్చింది, ఏం చేస్తున్నా? ఏం మాట్లాడరేంది? తింటున్నావా? ఇప్పుడు తింటలేదుగా. ఎందుకు తింటలా? అదే చంపటం. ఏం మాట్లాడు? ఏంటి? అదే చంపటం. 3 పూటలో తినేవాళ్ళం బాగా, ఇప్పుడు నైట్ పూట చపాతి. ఎందుకు చపాతి? మన కడుపు నిండా అన్నం తింటే కానీ నిద్ర రాదు, సగం కడుపుతో తింటే తలనొప్పి వచ్చింది. కొంతమంది అట్టున్నారు. నిజమే, తింటేనే కాస్త తృప్తిగా ఉంటుంది. మరి ఏం చేయాలా? అది రోగం ఎక్కువైపోయింది నువ్వు కడుపు నిండా తిన్నావంటే.
అందుకు ఏం చేస్తున్నావు దాన్ని కొంత అది చంపటం అంటే. ఈరోజు నీ కన్ను ఏదైతే దేని ద్వారా అభ్యంతరపరచబడుతుందో ఆ అభ్యంతరపరిచే దాన్ని తీసేయి. కన్నుతో కాని వాటిని చూస్తున్నావా, కన్నుతో కాని చూపులు చూస్తున్నావా? అదే అన్నాడు కదా, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, నేను ఎలాగో చూడగలను. కాళ్ళతో నిబంధన చేయి, చేతులతో నిబంధన చేయి. ఏది అభ్యంతరంగా ఉందో దాన్ని నేను నా చేతులతో చేయను, నా కళ్ళతోనే చేయను, నా కాళ్ళతోనే చేయను. బతికే ఉండాల. బతికే ఉండేదాన్ని రోజు రోజు ఏం చేయాలా? దాని ద్వారా వచ్చే పాపమును చంపేయాలి. అది తీసివేయటం అంటే. అందుకే గెయిన్ అవుట్ ఆఫ్ లాస్, నష్టములో లాభం. చెప్పండి, ఏంటి నష్టములో? ఏంటి నష్టం? ఈ కన్ను చూడాలనిపించింది, మామూలు చూడాలనిపించిందా? మామూలు పిచ్చోడమా మనం? అర్థమైందా? చూస్తానంటే మొదలు పెట్టామంటే అది రెయ్యం బౌలు కూడా చూస్తాను ఉంటాం. ఏంది సినిమాలు చూస్తాము, ఓ అబ్బా చాలా చూసాములే. ఇప్పుడు రక్షించబడిన తర్వాత అప్పుడేమో సినిమా థియేటర్కి పోయి చూసాం. ఇప్పుడు మన చేతిలోకి వచ్చేసింది. ఏమొచ్చింది చెప్పాలి గట్టిగా? సినిమా కాదు, ప్రపంచం. ఏమొచ్చింది? ప్రపంచం వచ్చింది. ఇది ఒక పెద్ద సమస్య. ఏం సమస్య అంటే టయానికి తినరు, పిలిస్తే పలకరు, కాసేపు మాట్లాడదామని దగ్గరకు వస్తే తర్వాత మాట్లాడదు, నువ్వు పోయి పండుకోపో. ఇది నైట్ 12-1 గంట దాకా. ఏంటది? ఏం మాట్లాడరు? సెల్ ఫోన్ లేని అమాయకుల్లా కూర్చోగాకండి. ఎందుకంటే అబ్బా భార్యని అడిగితే భర్త చెబుతాడు, భర్తని అడిగితే ఎవరు చెబుతారు? భార్య. వాళ్ళకి తెలుసుగా సత్యం. వాళ్ళు కూడా అబద్ధం చెబుతారా? చెబుతారా వాళ్ళు ఏం అబద్ధం చెప్పరుగా. ఈరోజు నువ్వు ఆడకోబోని అవసరం అలా, నువ్వు ఇక్కడ కూర్చొనే చెప్పాలి. నీ కన్ను చెడిపోవచ్చు, చెయ్యి చెడిపోవచ్చు, కాలు చెడిపోవచ్చు. ఈరోజు నీ చేతిలోనే ఉంది. ఏది అభ్యంతరపడుతుందో దానిని ఏం చేయి? ఎట్లా ప్రభా నేను చూడకుండా లేకపోతున్నాను? అరే చూడకాకు, మరి చూడకుండా లేకపోతున్నా మరి నష్టంగా ఎంచుకో. క్రీస్తు నిమిత్తం ఏవేవి లాభకరములు ఉన్నావో వాటిని ఏం చేయి? నష్టంగా ఎంచుకో, తీసేయి. అది నీకు లాభం. ఏంటది? అది నీకు లాభం. ఈ కన్ను కావాలని చూసిందల్లా కావాలంటది, అభ్యంతరపరచుదానే. నా కన్నుకు నేను పర్మిషన్ ఇచ్చా, చూసిన దాన్నంతా అనుభవించాను అన్నాడు. ఎవరు? సొలొమోను. ఏమైంది ఆఖరికి? చెప్పండి అమ్మా. వ్యర్థం అన్నాడుగా. అసలు వద్దని చెప్పలేదంట. ఏది కావాలంటే అనుభవించి చూశాడు. ఆఖరికి ఏమన్నాడు? వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సర్వము వ్యర్థము. ఒక దినం అదే అంటా ఉన్నావు. అందుకే ప్రభు కొరకు లోకములో అల్పకాలము పాపములో కూడా సంతోషం ఉంది, పాపంలో కూడా సుఖం ఉంది, పాపంలో కూడా భోగం ఉంది. దాన్ని చంపేయి. కళ్ళ ద్వారా వచ్చే పాపాన్ని తీసేయి, చేతుల ద్వారా వచ్చే పాపాన్ని తీసేయి, కాళ్ళ ద్వారా వచ్చే పాపాన్ని ఏం చేయి? తీసేయి. అవి ఉంచుకొని నువ్వు నరకంలో పోవటం కంటే తీసివేసి లాభం పొందు, నిత్య జీవానికి వెళ్తావు. అందుకే పాపం విషయమై మృతముగా. అందుకే పౌలు అదే అంటాడు, నేను దినదినము ఏమైపోతున్నా? చనిపోతున్నా. దేనికి? లోకం కొరకు, పాపం కొరకు నేను రోజు చనిపోతున్నా. మరి బ్రతుకుతున్నావు కదా చచ్చిపోయినాడు అంటే? కాదు, పాపం కొరకు చనిపోయి దేవుని కోసం బ్రతుకుతున్నా. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు అనే ప్రభు కొరకు బ్రతుకుతున్నా. పాపం కొరకు ప్రతిరోజు చచ్చిపోతున్నా. పాపం కొరకు చనిపో, దేవుని కొరకు బ్రతుకో. ఇదే మనకు లాభం. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మొట్టమొదటిది గ్లోరీ అవుట్ ఆఫ్ సఫరింగ్, అనగా శ్రమలు పొందితే శ్రమల ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది, మహిమపరచబడతావు. రెండవది విక్టరీ అవుట్ ఆఫ్ డిఫీట్, అనగా ఓటమిలో ఏముంది? విజయం. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, కానీ యేసుప్రభువు వెళ్ళగొట్టి విజయం ఇచ్చాడు. మూడవది గ్రేట్నెస్ అవుట్ ఆఫ్ సర్వీస్, అనగా ఎవడు గొప్పోడంటే చెప్పండి? పరిచర్య చేసేవాడు గొప్పోడు. ఆఖరిది గెయిన్ అవుట్ ఆఫ్ లాస్. ఎవరు అంటే ఎవరైతే నష్టపరుచుకుంటారో, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఓ దేవా ఇది నాది కాదు, నా కాళ్ళు చేతులెల్లా
నీ సేవ కర్పింతును, నానాలు కానిత్యము నిన్ను స్తుతింపనేమో. నా కాళ్ళు, నా చేతులు, నా నాలుక, నా కళ్ళు నాయి కాదు, నేను నీకు అర్పిస్తున్నా ప్రభువా. అవి కావాలంటే, అవి చూడాలంటే, ఈ కాళ్ళు వెళ్ళాలంటే, ఈ చేతులు చెయ్యాలంటే, ఈ కళ్ళు చూడాలంటే, ఈ పాదాలు వెళ్ళాలంటే నాయి కాదు ప్రభువా. వాటి కొరకు నేను చనిపోయా, నేను ఈ నీకు ఇస్తున్నా. ఆ విధంగా ఎవరైతే సజీవ యాగంగా ప్రభు కొరకు తమ శరీరాలను అప్పగించుకుంటారో నష్టము కాదు అది. చెప్పండి, ఏంటది? లాభం. నరకము నుండి నువ్వు ఏం చేస్తావు? తప్పించుకుంటావు. నరకంలోకి ఎవరు పోతారో ఒక 7 చెబుదామని అసలు మొదలు పెట్టాను నేను. అందుకే ఇది ఉపోద్ఘాతానికి అయిపోయింది. ఈసారి ఎప్పుడన్నా వాళ్ళ కంటిన్యూ చేస్తాను. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అన్ని అవయవాలు కలిగి నరకంలో పడే కంటే ప్రభు కొరకు పాపం విషయమై మృతముగాను, దేవుని విషయమై జీవించే వారంగా మనం జీవిద్దాం. ఈ సాధనాలను ఎక్కడ పాపమునకు, దుర్నీతికి సాధనాలుగా ఈ శరీరాన్ని వాడకుండా క్రీస్తుకు ఉపయోగపడే సాధనాలకు ఈ శరీరాన్ని ఉపయోగిద్దాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని ఏం చేయండి? ప్రభును మహింపరుద్దాం. ఒకవేళ కొంచెం నష్టమే, లోక సౌఖ్యము, లోక సుఖము, లోక సంబంధమైనవి ఎంతో ఉన్నాయి. లోకంలో తిని త్రాగి ఆనందిస్తూ ఉన్నారు. ఈరోజు వాటి నుండి మనం వేరు చేయబడ్డాం. ప్రభుకు స్తోత్రం. నరకం నుండి తప్పించబడి నిత్య జీవమునకు ఏమయ్యాము? వారసులు అయ్యాం. ప్రభు కొరకు ఆ విధంగా నమ్మకంగా ఈ జీవిత యాత్రలో జీవించడానికి ప్రభు కృపించునుగా. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చెప్పండి, మాటలు మీరు ముద్రించి మీరే మహిం పొందండి. ఈ జీవిత యాత్రలో ప్రభా తండ్రి, మేము మహింపరచబడాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. ఈ జీవిత యాత్రలు ఎన్నోసార్లు ఓటమి, కానీ ఓటమిలో విజయం ఇచ్చే గొప్ప దేవుడావు, శ్రమల్లో మహిమపరిచేటువంటి దేవుడావు మీరు మాకున్నారు. ఎన్నోసార్లు మేము గొప్పవారం కావాలనుకుంటాం, ఇది మా నైజం హెచ్చించుకొనుట. కానీ ప్రభా, మేము అందరికంటే కడమవారిగా, అందరికీ పరిచర్య చేసేవారు, వాళ్ళు మీ దృష్టిలో గొప్పవాళ్ళు. ఆ విధంగా నా మట్టుకు నాకు కూడా తగ్గింపు, దీనత్వం కలిగి నీ కొరకు జీవించడం సహాయం చేయము. ఎన్నోసార్లు లోకము, సౌఖ్యము, సుఖము, లోక సంతోషము, భోగ భాగ్యాలు ఉన్నాయి. అయితే ప్రభా, మేము లోక సంబంధం కాదు, లోకంలో ఉన్నప్పటికీ మేము నీ సంబంధం. ఎన్నోసార్లు కన్ను అభ్యంతరపరుస్తుంది, ఎన్నోసార్లు చేతులు అభ్యంతరపరుస్తున్నాయి, ఎన్నోసార్లు కాళ్ళు అభ్యంతరపరుస్తున్నాయి. అయితే ప్రభా, ఈరోజు ఈ దేహము మీ వల్ల మాకు అనుగ్రహించబడింది. ఈ దేహంతో మిమ్మల్ని మహింపరచాలి. ఎక్కడ మా కళ్ళు చెప్పినట్టు, మా చేతులు కోరినట్టు, మా కాళ్ళు కోరినట్టు మేము జీవించక సజీవ యాగంగా మీకు సమర్పించుకొని మేము నిత్య జీవంలో ప్రవేశించుటకు సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. కృప అనుగ్రహించండి. రాగలని బిడ్డలు బట్టి స్తోత్రాలు తిరిగి వెళ్చుండగా తోడు నడిపించము. ప్రభు మంచి విశ్రాంతి దయచేయము. ఉదయాన్నే ఇచ్చిన గణపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. రేపు సహోదరులు గొలుసు ప్రార్థన ఉంది, జ్ఞాపకం ఉంచుకోనండి. తర్వాత రేపు సాయంకాలం జాండ్రపేట కుందేరు దగ్గర ఎస్టీ కాలనీలో మార్తాళ్ళ ఇంట్లో సువార్త కూడుకుంది. జ్ఞాపకం ఉంచుకొని సహోదరులు సహోదరులందరూ సువార్త గుడికి రావడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారం ఉదయం మన హేమలత సిస్టర్ల ఇంట్లో ఉదయం సువార్త ఉంటుంది. ఉదయం బ్రదర్స్ జ్ఞాపించుకొని అందరూ అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. మిగతా కూడికలన్నీ మీకు చెప్పాను కదా, అవన్నీ గ్రూపులో పెడుతుంటాం, చూసుకొని మర్చిపోకుండా అన్ని కూడికలకు రావడానికి ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు.